నిన్నటి వరకు సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను అని చెబుతూ వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇప్పుడు తన రాజకీయ వ్యూహానికి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సంగారెడ్డి కాదు కానీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి అయినా సిద్ధమోనంటూ ప్రకటించారు. హరీష్ రావుపై పోటీకైనా వెనకాడను అని చెప్పడంతో కాంగ్రెస్లో కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ జగ్గారెడ్డి వ్యూహమేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తాజా వ్యాఖ్యలు పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. 2 సార్లు సంగారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని వరుసగా ప్రకటిస్తున్నారు. అంతేకాదు తన స్థానంలో భార్య నిర్మలా జగ్గారెడ్డినే అభ్యర్థిగా నిలబెడతామని కూడా స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గం సాధారణ స్థానంగా కొనసాగినా మహిళా రిజర్వేషన్కు వెళ్లిన అభ్యర్థి నిర్మలేనని ప్రకటించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్న జగ్గారెడ్డి రాజకీయ భవిష్యత్తేంటన్న చర్చ కాంగ్రెస్లో కొంతకాలంగా సాగుతోంది. ఈ చర్చలకు తెరదించుతూ తాను సంగారెడ్డి నుంచి మాత్రమే పోటీ చేయనని చెప్పానని, రాజకీయాల నుంచే తప్పుకుంటానని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తానని, అవసరమైతే సిద్దిపేటలో హరీష్ రావుపై కూడా బరిలో దిగేందుకు సిద్ధమేనని ప్రకటించారు. దాంతో జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. ఈ ప్రకటనతో వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి దంపతులు ఇద్దరూ బరిలో ఉండే అవకాశాలపై చర్చ మొదలైంది. ఒకవైపు సంగారెడ్డి నుంచి నిర్మలా జగ్గారెడ్డి, మరోవైపు మరో నియోజకవర్గం నుంచి జగ్గారెడ్డి పోటీ చేసే అవకాశాలను పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక హరీష్ రావు జగ్గారెడ్డి మధ్య చాలా కాలంగా రాజకీయ ప్రత్యర్థిత్వం కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట నుంచి పోటీకి సిద్ధమని జగ్గారెడ్డి ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాన్ని కోరితే టికెట్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని, పార్టీ బలహీనంగా ఉన్న స్థానంలో పోటీ చేస్తే అధిష్టానం కూడా సానుకూలంగా ఆలోచించే అవకాశం ఉంటుందని జగ్గారెడ్డి భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే సిద్దిపేటతో పాటు పార్టీ బలహీనంగా ఉన్న మరో నియోజకవర్గం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జగ్గారెడ్డి రాజకీయ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.